బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైల జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తేశారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ వైపుకు పరుగులు తీస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనకట్టపై కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరాసారలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంఛనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అంతకుముందు సీఎం శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయానికి వరద పోటెత్తుతుంది. సుంకేసుల జూరాల నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీరుకు పైగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.